ఆయన ప్రొఫెసర్ సమకాలీన రాజకీయాలపై విశ్లేషణ చేస్తూ ఉంటాడు. అలా చేసిన విశ్లేషణ ఒకటి బిగ్ కాంట్రవర్సీ అయింది. చిలికి చిలికి గాలి వానగా మారి రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే స్థాయికి వెళ్ళింది. టార్గెట్ తెలంగాణ అన్న రేంజ్లో టీడీపీ నేతల విమర్శలకు కారణమైంది. మరి టీడీపీ నేతల వ్యూహం ఏంటి? తెలంగాణలో పాగా వేయడమే వారి లక్ష్యమా? అందుకే తెలంగాణలో పాలన సరిగ్గా లేదనే సంకేతం పంపుతున్నారా? ప్రొఫెసర్ వ్యాఖ్యలతో మొదలైన రచ్చ పార్టీ పాగా వేయాలనే లక్ష్యానికి ఆజ్యం పోసిందా? జగన్ అరెస్ట్ అంశంపై ప్రొఫెసర్ నాగేశ్వర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివాదంలోకి లాగారు. ఇష్యూ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. ఒక మేధావిగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయంగా మిగిలిపోలేదు. అవి రాజకీయ శతజ్ఞులుగా మారాయి. ప్రాంతీయ సెంటిమెంట్ల సుప్త చేతన అవస్థను తట్టిలేపింది. చిలికి చిలికి గాలివానగా మారడం అంటే ఇదేనేమో మరి. ఒకప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రాంతీయ వైషమ్యాలను ప్రొఫెసర్ వ్యాఖ్యలు మళ్లీ రాజేశాయి. అయితే దీని వెనక కేవలం ప్రొఫెసర్ మాటల తాలూకా వేడి మాత్రమే లేదు. ఆ వేడిని తమకు అనుకూలంగా మార్చుకోవాలనే రాజకీయ శక్తుల వ్యూహాత్మక చలికాపు కూడా ఉందనే వాదనలు ఇప్పుడిప్పుడే బలపడుతున్నాయి. ప్రొఫెసర్ వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని టీడీపీ నేతలు విమర్శల దాడిని తీవ్రం చేయడం వెనుక ఒక పక్కా పొలిటికల్ స్క్రిప్ట్ కనిపిస్తోంది. అందుకు ఏపీలో టీడీపీ నేతల మాటల తూటాలకు మహానాడు వేదికైంది. తెలంగాణలో పాలన సరిగ్గా లేదు అనే సంకేతాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా తమ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేయాలనేది టీడీపీ అంతర్లీన వ్యూహంగా కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో కోల్పోయిన క్యాడర్ను, ఓటు బ్యాంకును మళ్లీ యాక్టివ్ చేయడానికి ఒక బలమైన సెంటిమెంట్ లేదా వివాదం అవసరంగా భావిస్తోందేమో. అందుకు ప్రొఫెసర్ వ్యాఖ్యలు ఆ పొలిటికల్ స్పేస్ ను కల్పించాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యల అనంతరం టీడీపీ నేతలు గేర్ మార్చారు. టీడీపీ మహిళా నాయకురాలు ఏకంగా రేవంత్ సర్కార్పై బాణం పెట్టింది. తెలంగాణలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని, అసలు అక్కడ విద్యాశాఖ మంత్రి కూడా లేరని సెటరేకల్ కామెంట్స్ చేసింది. టీడీపీ లీడర్ నరసింహులు అయితే అసలు తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదనే వాదన వినిపించడం మరింత రచ్చకు దారితీసింది. ఇక తెలంగాణ ప్రాంతానికి చెందిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంపై బాణాలు వదిలేశారు. తెలంగాణలో ఆంధ్ర నేతల పెత్తనం ఏంటని ప్రశ్నించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్టు చేస్తారన్న వార్తలపై ఆయన స్పందిస్తూ ఆయన అరెస్టు చేస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు. తెలంగాణ మీ జాగిరా అంటూ ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణకు బతకడానికి వచ్చిన మీరు మాపైనే పెత్తనం చెలాయిస్తారా అంటూ పెదవిరిచారు. మీ ఆటలు అమరావతిలో సాగుతాయి తప్ప తెలంగాణలో సాగించుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఈ విధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యక్తిగత అభిప్రాయం కాస్త పొలిటికల్ వార్, ప్రాంతాల మధ్య విభేదాలకు కారణమైంది. అంతేకాదు టీడీపీ వ్యూహాన్ని కూడా బట్టబయలు చేసింది. వాస్తవానికి రాజకీయాల్లో ఏ పార్టీ అయినా అధికారం లేదా ఉనికి కోసం పనిచేస్తాయి. తెలంగాణలో మళ్లీ పాగా వేయడం అనేది టీడీపీ రక్షణ ఆశయం కాకపోయినా తన అస్తిత్వాన్ని చాటుకోవడం, కింగ్ మేకర్గా మారడం ఖచ్చితంగా వారి దీర్ఘకాలిక వ్యూహమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీ పాగా వేయాలనే లక్ష్యానికి ఇంధనంగా ప్రొఫెసర్ వ్యాఖ్యలు మారాయని తెలుస్తోంది. తెలంగాణలోనూ పార్టీ బలంగా ఉంటే విమర్శకుల నోళ్లు మోయించడం, ప్రత్యర్థులు నోరు జారకుండా ఉండడం కోసం, ఉనికి చాటుకోవడం కోసం అన్నది టీడీపీ మైండ్ గేమ్గా తెలుస్తోంది. ఒక వివాదాన్ని కేవలం ఖండించడంతో వదిలేయకుండా దానిని తెలంగాణ వర్సెస్ ఆంధ్ర లేదా సమర్థత వర్సెస్ అసమర్థత అనే కోణంలోకి మళ్లించడం ద్వారా టీడీపీ తన రాజకీయ పునాదులను ఇక్కడ మళ్లీ పటిష్టం చేసుకోవాలని చూస్తోందనేది ఓ బలమైన వాదన. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే స్థాయికి వివాదం వెళ్లడం ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కాదని కొందరంటారు. కానీ రాజకీయం ఎప్పుడూ భావోద్వేగాలపైనే నడుస్తుంది కదా. ప్రొఫెసర్ విశ్లేషణ ఒక నిప్పుకణిక అయితే టీడీపీ నేతల విమర్శలు దానికి గాలిని అందించే విసనకర్రలుగా మారాయనేది ఇంకొందరి మాట. చివరకు ఈ రచ్చ తెలంగాణలో ఆ పార్టీకి పూర్వ వైభవాన్ని తెస్తుందా, లేక తెలంగాణ ద్రోహి అనే పాత ముద్రను మళ్లీ తెరపైకి తెచ్చి రివర్స్ కొడుతుందా అనేది రాబోయే రోజుల్లో వారి రాజకీయ పరిణితిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఈ వివాదం తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఒక కొత్త వేడిని రగిల్చిందనేది పచ్చనిజం.